హాయ్ అండి, అందరూ బాగున్నారండి? నేను బాగున్నానండి. నేనండి పల్లెటూరు లక్ష్మి. నేను ఈరోజు వంట ఏంటంటే అండి బటర్ చికెన్ చేస్తున్నానండి. ఇది ఇప్పుడు దీంట్లోనే ఇది కొయ్యట వాళ్ళకండి కారం, మన ఇండియా కారం ఏమి వేయలేదు. ఇది కొయ్యట వాళ్ళ కారం అండి, కొయ్యట వాళ్ళకి చేస్తున్నానండి. ముందు చికెన్ ఇంత ముక్కలు కోసేసుకునండి, పెరుగు, మసాలా, పసుపు, కారం, కొయ్యట వాళ్ళ కారం ఉంటుందండి, ఎర్రగా ఉంటుంది. అవన్నీ వేసి ముందు 1 గంట 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసానండి. తర్వాత ఉల్లిపాయ తురిమేసి, టమాటా తురిమేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వాసన పోయేదాకా పెట్టాను. మగ్గిపోయాక ఇది మసాలా కలిపేసి ఉంచాను కదండి కారం వాటిలోని, ఇప్పుడు అది వేసానండి. వేసాను. తర్వాత ఇప్పుడు వేసేది ఏంటంటే బటర్ వేస్తున్నానండి. నేను బటర్ అంటే మనకి డాల్డా అంటారా, ఇక్కడ బటర్ అంటారా, అరబీ జిడ్డు అంటారండి. ఇది వేస్తున్నాను. ఇదండి కూర బిర్యానీలోకి అండి. ఇది బిర్యానీ చేసే వాళ్ళకి బిర్యానీలోకి చాలా సూపర్గా ఉంటుందండి. మన ఇండియా మన కారం వేసుకుని వండుకుంటే అండి ఇంకా బాగుంటుంది. వీళ్ళకైనా కొత్త వాళ్ళకి వేసినా బాగానే ఉంటుందండి. మళ్ళీ తర్వాత దీంట్లో ఏమి వేస్తానో చూపిస్తాను. ఫస్ట్ ఏం వేసానో చెప్పాను కదండి, ఉల్లిపాయ తురిమేసి, టమాటా తురిమేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెతోని బాగా పెట్టేసాను పచ్చివాసన పోయేదాకా. చికెన్ ఏమో అండి మసాలా పెట్టేసి, పెరుగు అన్నీ మసాలాలు పెట్టేసి, చికెన్ ఏమో 2 గంటలు నానబెట్టుకుని ఉంచాను. ఇప్పుడు ఆ చికెన్ వేసానండి. ఇప్పుడు చికెన్ వేసాక బటర్ వేసానండి. ఇది మనకి ఇండియాకి డాల్డా అంటారు. వేసాను. ఇప్పుడు 10 నిమిషాలు మగ్గనిస్తాను, మళ్ళీ చేపిస్తాను. ఇంకో బిర్యానీ వండానండి, పెద్దదండి గిన్నె, దమ్ బిర్యానీ. ఇంకా అయిపోయిందండి బిర్యానీ, కట్టేసాను. బయట వరకండి ఇది బిర్యానీ. తర్వాత అన్నం మీదకి డెకరేషన్ అండి, ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లో వేయించాను, బాదం పప్పు వేయించానండి. తర్వాత అన్నం మీద వేస్తాను. ఇప్పుడు ఒక సొప్పు నీళ్ళు వేస్తున్నాను, ఉడకాలి కదా చికెను, నీళ్ళు వేస్తున్నాను. ఇప్పుడు క్రీమా హమరా వేస్తున్నానండి. క్రీమా హమరా ఇది పాల్లాగానే ఉంటుందండి, ఇది వేస్తున్నాను. చూసారు కదండి, ఇక్కడ క్రీమా హమరా అంటారు. మరాగ్ అయిపోయింది, బటర్ చికెన్ మరా.